సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ మిస్డ్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తున్నాం. నువ్వు టకటక అన్నప్పుడు నేను దాని రివర్స్ లో అనుకుంటూ ఉంటా తెలుసా మనసులో. టకటక అనుకుంటావా? ఎందుకు ఊరికే మరి ఎందుకు యూజ్ చేసావు నా వర్డ్ ఇందాక టకటక అని? అంటే మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ కదా, సో టకటక అని స్టార్ట్ అయిందని కాజల్ కదా, సో ఐ ఫాలో కాజల్. ఐ వాంట్ ఫాలో కాజల్. సో నిన్ను కాపీ చేయకపోతే జీవితం లేదు తెలుసా. హలో 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 నమస్తే అండి. నేను మాట్లాడతాను. హలో వీడు చెప్పే మాటలు వినకండి. నేను నాతోనే మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. హలో 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 ఎవరు చెప్పండి. హలో ఎందుకు నువ్వు మధ్యలో దూరుతావు? హలో హలో నేనండి, నేను కాల్ చేస్తుంది మీకు. మేడం చెప్పండి. మీరు నెల కూరగాయలు అవి కొంటారు కదా మేడం? మీరు కూరగాయలు కొంటారు కదా మేడం? ప్రతిరోజు కొంటారా? వారానికి ఒకసారి కొంటారా మీరు కూరగాయలు? చెప్పండి. రోజు కొంటారా? సో రోజు మీరు కొంటారా లేకపోతే మీ దగ్గర అబ్బాయి వస్తాడా? మా సార్ తీసుకొస్తాడు. మీ సార్ తీసుకొస్తాడా? సో మీ సార్ ప్రతిరోజు తీసుకురావాలి కదండి. సో ఇప్పటి నుంచి మీ సార్ తీసుకురాకర్లేదండి, మేము తీసుకొస్తాం. ఎవరు మీరు? వంకాయలు, బెండకాయలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, మేడం మీరు గోంగూర, పచ్చల కూర, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు. మేడం నేను కాల్ చేశాను మేడం, మీ నంబర్ నాకే దొరికింది మేడం. వీడు దూరిపోతున్నాడు మేడం. చేస్తున్నారా లేకుంటే ప్రైవేట్ నెంబరా? ఏ నెంబర్ చేస్తున్నాను? మీ పక్కన నుంచే ఫోన్ చేస్తాం మేడం. మీకు కూరగాయలు ఇస్తాం మేడం. రోజు మీ ఇంటికి వచ్చి కూరగాయలు అమ్ముతాం, కావాలా? ఇలా టమాటా 20 రూపాయలు ఉంది కేజీ. అవునా మేడం? నేను అమ్ముతాను మేడం, ప్లీజ్ మేడం నా దగ్గర కొనండి. వీడి దగ్గర ₹10 ఎక్కువ మేడం. నేను పావులా ఇంకా తగ్గిస్తాను మీకు కావాలంటే. హలో హలో మేడం నేను మీకు పావులా డిస్కౌంట్ ఇస్తాను మేడం. నా దగ్గర కొనండి మేడం. అవునండి. మీరు ఎవరు అసలు? ఏంటి కూరగాయలు వచ్చి మీ దగ్గర వచ్చి కూరగాయలు అమ్ముతారండి? ఎవరు అడుగుతున్నారు? మేము కూరగాయలు అమ్ముకునే వాళ్ళం అండి. ఇంటింటా కూరగాయలు అండి మా బిజినెస్ పేరు. ఇంటింటా వంటలు ఉంటుంది కాబట్టి, ఇంటింటా అందరు వంటలు చేసుకుంటారు కాబట్టి ఇంటింటా కూరగాయలు అనే చేసుకుంటారు. అవునండి. ఎవరు? నేను మహేష్ బాబు అండి. నేను కాజల్ అగర్వాల్ అండి. మేమిద్దరం బిజినెస్ చేసుకుంటాం, బిజినెస్ మ్యాన్ లాగా. గుర్తుపట్టేశారు. వెల్కమ్ టు మస్తు టైం పాస్. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరేంటి? బాగున్నారా అండి? బాగున్నాను, చాలా బాగున్నాను. మీ పేరు? నా పేరు సునీత అండి. ఓ సునీత. ఎక్కడి నుంచి సునీత? నేను అసలు నమ్మలేదండి. మీరే నేను మిసులు కాలిస్తాను కానీ మీరా కాదా డౌట్. కూరగాయలని ఎవరు ఫోన్ చేస్తారా అని చెప్పి షాక్ అవుతున్నా నేను. అసలు డౌట్ పడకండి, కాదండి ఇచ్చింది నేను కాదు. మా అమ్మాయి మిసులు కాలిస్తాను ప్రోగ్రామ్. మా అమ్మాయి ప్రతిరోజు చూస్తుంది. పేరేంటి? మా అమ్మ పేరు కామేశ్వరి అండి. కామేశ్వరికి స్పెషల్ గా హాయ్ చెప్తున్నాము. ఎలా అనిపిస్తుందండి? మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ లో సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసాం మీకు. చాలా సర్ప్రైజ్ అవుతున్నానండి. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చేసినంటే అసలు నమ్మలేకపోతా. అసలు కాళ్ళు అసలు నమ్మలేకపోతా. అంటే షాక్ లో అమ్మో, మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే మీరే ఇంత ఎక్సైట్ అయితే మీ పాప ఇంకెంత ఎక్సైట్ అయి ఉన్నారు. రోజు మిసులు కలుస్తాదండి. ప్రతిరోజు చూస్తుందండి మా పాప. ఓకే, పాప లేదండి, స్కూల్కి వెళ్ళిందండి. ఏ క్లాస్ అవుతుంది? 5th క్లాస్ అండి. ఓకే, ఆల్ ది బెస్ట్ చెప్పండి. బాగా చదువుకోమనండి. ఓకే ఓకే థ్యాంక్ యూ. చాలా చాలా బాగా చేస్తారండి. రోజు చూస్తానండి మీ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు. ఏ జిల్లా ఓ పిల్ల నీది? ఏ జిల్లా? ఏ ఊరిది? ఇంకా చైతీ యాంకరింగ్ చాలా బాగుంటదండి. థ్యాంక్ యూ సునీత గారు. పాప ఇందాక నుంచి కాళ్ళు అడుగుతుంది. మీది ఏ ఊరు? 100 సార్లు అడుగుతా. వరంగల్ అండి. వరంగల్. ఓకే, హైదరాబాద్ నుంచి మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ బయలుదేరి వరంగల్ కి వచ్చి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసింది. సర్ప్రైజ్ ఆనందంగా ఉన్నదా మీకు? చాలా 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 ఆనందంగా ఉన్నామండి. థ్యాంక్ యూ అండి. అడిగేమని చెప్పండి మీ అమ్మాయిని. ఓకేనా? ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్, బండిల్ ఆఫ్ జాయ్ అన్నమాట. సో మదరే ఈ రేంజ్ లో ఉంటే డాటర్ ఇంకే రేంజ్ లో ఉంటుందో. అయ్యో మిస్ అయిపోయాం, బట్ వి మిస్ యూ.
ఖచ్చితంగా ఇంకొకసారి రిజిస్టర్ చేసుకో, మేము మళ్ళీ కాల్ చేస్తాం, మనం మళ్ళీ కనెక్ట్ అయిపోదాం. వంకాయలు, బెండకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్ని అమ్మడానికి ప్రయత్నించాం, కానీ ఆవిడ గారు గుర్తుపట్టేశారు కదా. చేతి గుర్తుపట్టింది, అది గుర్తుపట్టారో లేదా అదే మనకు కావాలి. గుర్తుపట్టడమే కావాలి తెలుసా. ప్రాంక్ అయ్యాక నాకు గుర్తుపట్టేస్తే మాకు ఏదో తెలియని ఆనందం వచ్చేస్తుంది. అలా ఇవాళ మన బ్రాండ్ న్యూ ఎపిసోడ్ లో ప్రాంక్ కాల్ తో సర్ప్రైజ్ చేసేసినాము.